వెరీ గుడ్ మార్నింగ్ గైస్. సో టైం అయితే 9:10 అయింది. మార్కెట్ ఓపెన్ అవడానికి ఇంకా 5 మినిట్స్ ఉన్నాయి. సో ఇంపార్టెంట్ లెవెల్స్ చూద్దాము. మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది? ప్రీవియస్ సెషన్ లో దగ్గర ఓపెన్ అవుతుంది. సో నిన్న కొంచెం సమ్ కైండ్ ఆఫ్ ట్రెండింగ్ డే అయింది కదా. సో ఈ రోజు ట్రెండ్ కంటిన్యూ అవుతుందా లేదంటే కొంచెం పాజ్ తీసుకొని ఆ తర్వాత ట్రెండ్ కంటిన్యూ అవుతుందో చూడాలి. సో వ్యూ అయితే ఫస్ట్ హాఫ్ బుల్లిష్ ఉంటుంది. నావి ఫస్ట్ హాఫ్ అయితే బుల్లిష్ ఉంటుంది, సెకండ్ హాఫ్ బేరిష్ ఉంటుంది. జనరల్గా ఇలాంటి కైండ్ ఆఫ్ సినారియోస్ లో లైక్ నిన్న మార్కెట్ డౌన్ ట్రెండ్ అయితే అయింది కదా. డౌన్ ట్రెండ్ ఇన్ ది సెన్స్ రైట్ ఫ్రమ్ ఫస్ట్ క్యాండిల్ నుంచి డౌన్ ట్రెండ్ ఏం కాదు. మార్కెట్ కొంచెం పాజ్ తీసుకుంది, ఇక్కడ పైకి వెళ్ళి ఆ తర్వాత డౌన్ ట్రెండ్ అయింది. సో అలాంటప్పుడు సిపిఆర్ అనేది కొంచెం వైడ్ గానే ఉంటది. ఈ లెవెల్ ఇంపార్టెంట్. సెంట్రల్ పివోట్ లెవెల్ దగ్గర ప్రైస్ యాక్షన్ చూద్దాము. ఆ లెవెల్ ఇంపార్టెంట్. కిందకు వస్తే ఈ లెవెల్ లైక్ S1 పివోట్స్ కానివ్వండి, S2 పివోట్స్ కానీ ఓపెనింగ్ టైమ్స్ లో ట్రెడిషనల్ పివోట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో కొంచెం పెద్ద టైం ఫ్రేమ్స్ లో చూద్దాము మార్కెట్ ఎక్కడ ఇంపార్టెంట్ లెవెల్స్ ఉన్నాయో. స్వింగ్ లెవెల్స్ కింద ఎక్కడ ఉన్నాయి, అవేమి ఇంపార్టెంట్ ఏం కాదు. సో ఇక్కడ మనకి కొంచెం పాజ్ అనేది తీసుకుంది మార్కెట్. సో స్లైట్ గా నేను ఇంపార్టెన్స్ ఇస్తాను, మరీ అంత ఇంపార్టెంట్ అని నేను చెప్పాను కానీ స్లైట్ గా ఇంపార్టెన్స్ ఇస్తాను. ఎందుకంటే ఇక్కడ నుంచి మార్కెట్ ర్యాలీ అయితే అయ్యింది, కానీ మార్కెట్ క్లోజ్ అయిపోయింది. ఒక క్యాండిలే ఫామ్ అయింది, ఆ తర్వాత క్లోజ్ అయిపోయింది. ఈవెన్ మనం 5 మినిట్స్ టైం ఫ్రేమ్స్ లో చూసుకున్నా సరే మార్కెట్ కొంచెం ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఆ తర్వాత మార్కెట్ పైకి వెళ్ళిన తర్వాత రోజు వెళ్ళింది. ఆ రోజు వెళ్ళి ఈ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్, కానీ ఆ రోజు వెళ్ళదు, తర్వాత రోజు అయితే వెళ్ళింది మార్కెట్. సో అంత ఇంపార్టెన్స్ ఏమేమో, బట్ స్టిల్ దట్ విల్ బి ఇంపార్టెంట్ లెవెల్. సో ఈ లెవెల్ అంతే, ఈ లెవెల్ ఇంపార్టెంట్, సిపిఆర్ ఇంపార్టెంట్. ఆర్ఎల్స్ ఈ సిపిఆర్ లోనే సెంట్రల్ పివోట్ ఇంపార్టెంట్. సెంట్రల్ పివోట్ తో పాటు కొంచెం ప్రైస్ యాక్షన్ లెవెల్లో టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చు ఈ లెవెల్, ఈ జోన్. ఓకే, సో ఇక్కడ చూద్దాం ప్రైస్ యాక్షన్. మార్కెట్ ఇక్కడ నుంచి ఏమన్నా రివర్సల్ లాంటిది ఫామ్ అయితే మళ్ళీ ట్రెండ్ అనేది కంటిన్యూ అవ్వచ్చు. ప్రెసెంట్ మార్కెట్ అయితే బేరిష్ ట్రెండ్ లోనే ఉంది. ఎందుకు చెప్తున్నామంటే, సో నిఫ్టీ మనకి డిసెండింగ్ సిపిఆర్స్ ఫామ్ అవుతున్నాయి, అండ్ దెన్ 20 EMA కూడా కిందే ఉంది. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ ప్రీవియస్ సెషన్ హై దగ్గర నుంచి క్రాష్ వచ్చింది కదా. సో దిస్ విల్ బి ద సప్లై జోన్. అంటే మార్కెట్ ఈ రోజు అంత పైకి వెళ్తుందని ఏం కాదు, కానీ జస్ట్ ఫర్ కమింగ్ డేస్ అన్నా సరే ఆ లెవెల్ ఇంపార్టెంట్. ఓకే, సో అందుకే చెప్తున్నాను, ఈ లెవెల్ అనేది టచ్ అయినంత వరకు కూడా ఆ లెవెల్ ఇంపార్టెంటే. ఈరోజు సిపిఆర్ వైడ్ గా ఉంది. సిపిఆర్ అనేది ఇది ప్రీవియస్ సెషన్ లో ఇక్కడ ఉంది. అండ్ దెన్ స్వింగ్స్ చూద్దాం 30 మినిట్స్ టైం ఫ్రేమ్ లో. సేమ్ మనకి నిఫ్టీలానే ఈ లెవెల్ అనేది స్వింగ్ లెవెల్ లా ఉంది. ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళింది. సో దిస్ లెవెల్ విల్ బి సమ్ వాట్ ఇంపార్టెంట్ సపోర్ట్. ఐ నాట్ గివ్ మోర్ ఇంపార్టెన్స్, బట్ స్టిల్ ఆ లెవెల్ అనేది కొంచెం ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్ గా ఆ లెవెల్ దగ్గర ఓపెన్ అవుతుంది. సో ఆ లెవెల్ దగ్గర నుంచి బ్రేక్ డౌన్ అయితే నా ఇంప్రెషన్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఐ విల్ నాట్ లుక్ ఫర్ షార్ట్ ఎంట్రీస్, ఎందుకంటే 20 EMA కూడా దూరంగానే ఉంటుంది. సో 20 EMA క్యాండిల్స్ దగ్గర రావాలి. ఫస్ట్ హాఫ్ ఒక్కొక్కసారి ఏంటంటే ట్రాప్ చేస్తుంది, లైక్ ఫస్ట్ క్యాండిల్ రెడ్ బార్ ఇచ్చి ఆ తర్వాత రివర్సల్ చూపిస్తుంది. లేదంటే ట్రెండ్ ఇంకా స్ట్రాంగ్ ఉంది అనుకోండి, అప్పుడు కంటిన్యూషన్ చూపించేస్తుంది. లైక్ S1 పివోట్ బ్రేక్అవుట్ అయిన తర్వాత కంటిన్యూస్ గా S2 పివోట్ దగ్గరికి అయితే వెళ్ళిపోద్ది. సో ఫస్ట్ క్యాండిల్ చాలా ఇంపార్టెంట్. లైక్ ఫస్ట్ క్యాండిల్ దగ్గర నుంచి ప్రైస్ యాక్షన్ చూడాలి. ఇన్ కేస్ ఇది ఫస్ట్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్ అయితే ఈ స్వింగ్ లెవెల్స్ అని బ్రేక్అవుట్ అయిపోతాయి. సో మార్కెట్ కిందకి వెళ్తే వెళ్ళొచ్చు. ఇన్ కేస్ మార్కెట్ నేను ఫస్ట్ క్యాండిల్ నుంచి డౌన్ ట్రెండ్ అయి ఉంటే అప్పుడు నేను అసలు షార్ట్ ఎంట్రీసే ప్లాన్ చేయకపోదును. కానీ ఈ రోజు నేను బయాస్డ్ బోత్ సైడ్స్ ఉన్నాను. షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేద్దాము, అండ్ దెన్ లాంగ్ ఎంట్రీస్ కూడా ప్లాన్ చేద్దాం. లాంగ్ ఎంట్రీ ఎప్పుడంటే మేబీ ఈ జోన్ దగ్గర నుంచి రివర్సల్ అయినప్పుడు కానీ అప్పుడు లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేస్తాను. షార్ట్ ఎంట్రీ ఎప్పుడంటే సెంట్రల్ సిపిఆర్ దగ్గర నుంచి ఈ జోన్ దగ్గర నుంచి రివర్సల్ అయినా, లేదంటే ఫస్ట్ క్యాండిల్ S1 పివోట్ బ్రేక్అవుట్ అయినా ఐ విల్ ట్రై టు లుక్ ఫర్ షార్ట్ ఎంట్రీస్. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ అంతే. ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ నుంచి బుల్లిష్నెస్ చూపిస్తే సిపిఆర్ దగ్గర నుంచి షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేస్తాను, లేదంటే ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ S1 పివోట్ బ్రేక్అవుట్ అయితే షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేస్తాను. ఫస్ట్ క్యాండిల్ పెద్దగా రెడ్ బార్స్ వచ్చేసాయి అనుకోండి, అప్పుడు నేను షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేయను, ఎందుకంటే 20 EMA దూరంగా వెళ్ళిపోద్ది కాబట్టి. సో అప్పుడు రివర్సల్స్ లైక్ లాంగ్ ఎంట్రీస్ ప్లాన్ చేద్దాం. ఓకే, సో దట్స్ మై వ్యూ ఫర్ టుడే. సో మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది? ఎగ్జాక్ట్ గా ఈ జోన్ దగ్గర ఓపెన్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ అయితే అక్కడ ఓపెన్ అవుతుంది. నిఫ్టీ అయితే సమ్ బేరిష్నెస్ అయితే చూపిస్తుంది. ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ క్యాండిల్ చూద్దాము. ఈ రోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, మంత్లీ ఎక్స్పైరీ. సో ఫిన్ నిఫ్టీలో అయినా తీసుకుందాం, లేదంటే బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ సెల్లింగ్ లో అయినా ప్లాన్ చేద్దాము. సో ఫిన్ నిఫ్టీ లెవెల్స్ కూడా చూసుకుంటే మనకి ఫిన్ నిఫ్టీ ప్రీవియస్ సెషన్ లో ఇక్కడ ఉంది, అండ్ దెన్ ప్రీవియస్ సెషన్ లో తర్వాత మనకి డైలీ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే
ఓకే, ఈ స్వింగ్ లెవెల్స్ అనేవి దూరంగా ఉన్నాయి, సో అవి అంత ఇంపార్టెన్స్ ఏం కాదు. వేరేజ్ ప్రీవియస్ సెషన్ హై దగ్గర నుంచి క్రాష్ ఉంది. సారీ, ప్రీవియస్ సెషన్ హై దగ్గర నుంచి క్రాష్ ఉంది. దట్ విల్ బి ద సప్లై జోన్. కానీ సప్లై జోన్ దూరంగా ఉంది, దా లెవెల్ కంటే ఈ లెవెల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇద్దాం. ఓకే, సో ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ బేరిష్నెస్ చూపిస్తుంది. నిఫ్టీ నిఫ్టీ అయితే సపోర్ట్ తీసుకుంది, బ్యాంక్ నిఫ్టీ అయితే ఇంకా బ్రేక్ డౌన్ అయితే అవ్వలేదు, కానీ స్టిల్ దట్ ఈస్ అ ఇంపార్టెంట్ లెవెల్. ప్రీవియస్ సెషన్ లో ఇక్కడ ఉంది, ప్రీవియస్ సెషన్ లో కింద ట్రేడ్ అవుతుంది. సో ఆ జోన్ దగ్గర నుంచే సపోర్ట్ అనేది తీసుకుంటుంది. అండ్ ఫిన్ నిఫ్టీ కూడా ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అవుతుంది. 23,500 కదా, 400 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్ పెట్టుకుంటాను. 23,400 ఫిన్ నిఫ్టీ పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. సో ప్రెసెంట్ అది 45 దగ్గర ట్రేడ్ అవుతుంది, 47 అలాగా. సో క్యాండిల్ పైన క్లోజ్ అయితే చూద్దాం ఈ లెవెల్ దగ్గర నుంచి. స్టాప్ లాస్ మళ్ళీ డేలో కింద పెట్టుకోకూడదు, ఈ క్యాండిల్ కిందనే పెట్టుకోవాలి. టేక్ ప్రాఫిట్ ఏమో సిపిఆర్ దగ్గర తీసేసుకోవాలి. సో చూద్దాం, కాసేపు వెయిట్ చేద్దాం. సో ఇంకా 9 సెకండ్స్ అయితే ఉన్నాయి. సో 49 దగ్గర ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఇక్కడ నుంచి చూద్దాం ప్రైస్ యాక్షన్. ఇక్కడ మళ్ళీ డేలో దగ్గరకు వచ్చిన తర్వాత రివర్సల్ చూపిస్తుందా లేదంటే లేదో. ఇక పిన్ బార్ లాంటిది ఏమైనా ఫామ్ అయితే అప్పుడు ఇమీడియట్ గా ప్లేస్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీ అయితే గ్రీన్ క్యాండిల్, ప్రాపర్ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది. సో యా నిఫ్టీ అయితే పిన్ బారే ఫామ్ అవుతుంది ఈ లెవెల్ దగ్గర నుంచి. అండ్ ఫిన్ నిఫ్టీ కూడా ట్రెండ్ కంటిన్యూషన్ చూపిస్తుంది. సో 50 దగ్గర చూసాము, ఇది 42 అయితే మూవ్ అయిపోయింది. కాసేపు వెయిట్ చేద్దాం, పుల్ బ్యాక్ ఏమైనా వస్తుందో లేదంటే అక్కడి నుంచి వెళ్ళిపోతుందో. నిఫ్టీ కూడా పిన్ బార్ సపోర్ట్ దగ్గరికి వచ్చింది. సో ఇది 50 దగ్గర కూడా రిట్రేస్ అయింది కాబట్టి ఒక 200 క్వాంటిటీస్ ప్లేస్ చేస్తాను. 200 కానీ లేదంటే 250 ప్లేస్ చేస్తాను. స్టాప్ లాస్ 51 దగ్గర అయింది కదా, స్టాప్ లాస్ ఒక 20 పాయింట్స్ పెట్టుకుంటాను అంతే. స్టాప్ లాస్ ఒక 70 పెట్టుకుంటాను. సో 70 ఇస్ ద స్టాప్ లాస్. సో చూద్దాం ఏమవుతుందో. సో నెక్స్ట్ అప్డేట్ ఆల్మోస్ట్ ప్రాఫిట్ అయితే 2000 వరకు వెళ్ళింది. సో రిస్క్ అప్డేట్ చేసేసుకుంటున్నాను. 51.40 కదా ఎంట్రీ. సో 62 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. 62 ఇస్ ద స్టాప్ లాస్, ఎందుకంటే నిఫ్టీ ఆల్రెడీ మనకి ఇక్కడ స్వింగ్ అనేది బ్రేక్అవుట్ చేసింది. సో దానికోసం కొంచెం లో ప్రాబిలిటీ అనుకుంటున్నాను ఇప్పుడు. బ్యాంక్ నిఫ్టీ అయితే ఈ క్యాండిల్ కిందకు వస్తే ఎగ్జిట్ అయిపోతాను, ఎందుకంటే మార్కెట్ అక్కడి నుంచి రివర్సల్స్ ఏమన్నా చూపిస్తే చూద్దాము, లేదు సిపిఆర్ టచ్ చేస్తే అప్పుడు టార్గెట్ తీసుకుందాము. అట్లీస్ట్ బాటమ్ సిపిఆర్ రిస్క్ ఇంతే. లైక్ సెకండ్ క్యాండిల్ క్లోజ్, సెకండ్ క్యాండిల్ లో టేక్ ప్రాఫిట్ ఏమో 20 ఎంఏ కానీ లేదంటే సిపిఆర్ కానీ ప్లాన్ చేద్దాము. సో 1:2 తీసుకుంటే మనం ఎక్కడ మన ఎంట్రీ ఫస్ట్ క్యాండిల్ తీసుకున్నాము, స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకున్న 100 పాయింట్స్, టేక్ ప్రాఫిట్ మినిమం 200 అయితే ఇక్కడికి వస్తుంది. సో దిస్ ఈస్ ద టేక్ ప్రాఫిట్ ప్లేస్. సో రిస్క్ అనేది అప్డేట్ చేసేసుకున్నాం. ఓకే, ఓన్లీ 2500 లాస్ వస్తుంది ఒకవేళ లూజ్ అయితే. ఓన్లీ 10 పాయింట్స్, ప్రెసెంట్ 2000 ప్రాఫిట్ వరకు వెళ్ళి మళ్ళీ బ్యాక్ అయితే వచ్చింది. సో 1:1 రిస్క్ రివార్డ్ అయితే వచ్చింది, 2500 ప్రాఫిట్ అయితే వచ్చింది. యా 3000 ప్రాఫిట్ రన్ అవుతుంది. నిఫ్టీ పిన్ బార్ సపోర్ట్ అయితే తీసుకుంటుంది, S1 ప్యూర్ సపోర్ట్ కూడా తీసుకుంటుంది. ఈ లెవెల్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, ఆ ప్రైస్ యాక్షన్ దగ్గర ఉంది. మరి బ్యాంక్ నిఫ్టీ కూడా పైకి వెళ్తుంది, ఈవెన్ ఫిన్ నిఫ్టీ కూడా పైకే మూవ్ అవుతుంది. సో మార్కెట్ ఇప్పుడు ఇక్కడ నుంచి సైడ్ వేస్ గా కానీ లేదంటే టార్గెట్ సిపిఆర్ కానీ టచ్ అవ్వాలి. 1:2 ఎక్కడ వస్తుంది మనకి, ఇక్కడ గ్రీన్ లైన్ దగ్గర వస్తుంది. సో ఆ లెవెల్ టచ్ అయితే మన టార్గెట్ అయిపోతుంది. ప్రెసెంట్ 1:1 దగ్గర లైక్ స్టాప్ లాస్ అప్డేట్ చేసుకున్నాం కదా, 2500 దగ్గర రన్ అవుతుంది. 51 దగ్గర అయింది ఎంట్రీ. సో రిస్క్ ఓన్లీ చాలా చిన్నది. ఓకే, స్టాప్ లాస్ 10 పాయింట్సే. సో రిస్క్ 20 పాయింట్స్ వరకు వెయిట్ చేయాలి, కానీ నేనైతే ఇక్కడ స్పాట్ చార్ట్ ప్రకారం వెయిట్ చేస్తాను. ఈ లెవెల్ టచ్ అయితేనే ఎగ్జిట్ అవుతాను. బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వట్లేదు, లైక్ ప్రీవియస్ సెషన్ లో దగ్గర బ్రేక్అవుట్ అవ్వట్లేదు. ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది కదా, మళ్ళీ అదే పిన్ బార్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది. అండ్ నిఫ్టీ కూడా ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, కాకపోతే వైట్ సిపిఆర్ రోజు బ్రేక్అవుట్ అయితే ట్రెండ్ కంటిన్యూషన్ తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫేక్ బ్రేక్అవుట్ అనుకుంటున్నాను. స్టిల్ ఇంకా మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉందేమో అని చెప్పి అనిపిస్తున్నాయి రెండు కూడా.
సో ఏం చేస్తున్నానంటే ఓన్లీ 50 క్వాంటిటీస్ ఎగ్జిట్ అయ్యాను. సో 200 క్వాంటిటీస్ ఇంకా అలానే వదిలేస్తాను. అంటే ప్రాఫిట్ ప్రాబిలిటీ ఉంది కదా ఇంకా. సో మీరు కూడా ఎగ్జిట్ అవ్వాలనుకుంటే ఎగ్జిట్ అయిపోండి. లేదు ఉంచుకుంటానంటే ఉంచుకోండి. అండ్ 200 ఇంటూ 25 అంటే మనకి ఇంకా మాక్సిమం ప్రాబిలిటీ మనకి ఉంది 10,000 ప్రాఫిట్ పొటెన్షియల్ వచ్చేలాగా. సో అందుకే ఇంకా నేను కూడా ఇప్పుడు ట్రావెలింగ్లో ఉన్నాను. సో అయిపోయిన తర్వాత నేను మీకు అప్డేట్ చేస్తాను. ఇంకా మార్కెట్ అయిపోయిన తర్వాత సెషన్ అనేది క్లోజ్ చేస్తున్నాను. సో మాక్సిమం లాస్ మరి స్టాప్ లాస్ ఎంత పెట్టుకున్నానంటే కాస్ట్ పెట్టేసుకున్నాను. 200 క్వాంటిటీస్ 26 కదా, లైక్ 5,000 పోయేలాగా పెట్టుకున్నాను. పోతే 5,000 వస్తే 10,000. సో అలా 1:2 లైక్ పెట్టుకున్నాను. అంటే ఇప్పటి నుంచి డ్రాడౌన్ అవుతుంది ఇప్పుడు అంతే. సో ఈ ట్రేడ్ ఈ రోజు లాస్ అయితే ఏం రాదు, వచ్చిన ప్రాఫిట్ పోతుంది అంతే ఇన్ కేస్ మార్కెట్ రివర్స్ వెళ్తే. ఓకే, సో ఇక నేను మార్కెట్ అయిపోయిన తర్వాత నేను మీకు అప్డేట్ చేస్తాను, చూపిస్తాను ఎంత వచ్చింది ఏంటన్నది. యూట్యూబ్ లో పెడతానులేండి. ఓకే, మళ్ళీ ఆ టైంకి నేను ఎగ్జాక్ట్ గా ఎప్పుడు లాగిన్ అవుతాను మీకు తెలియదు కదా. సో నేను యూట్యూబ్ లో ఈ రోజు యూట్యూబ్ వీడియో మళ్ళీ చేస్తాను, నేను కూడా చేశాను కదా. సో మళ్ళీ ఈ రోజు కూడా యూట్యూబ్ లో పెడతాను. ఓకే గైస్, మార్కెట్ అయితే క్లోజ్ అయింది. సో ఈ లెవెల్ మనం మార్క్ చేస్తున్నాం కదా, ఇంపార్టెంట్ స్వింగ్ అని చెప్పి ఎగ్జాక్ట్గా మార్కెట్ అక్కడి నుంచే పైకి వెళ్ళింది. అండ్ మన స్టాప్ లాస్ క్యాండిల్ కింద పెట్టుకోలేదు, ఎందుకంటే క్యాండిల్ కింద పెట్టుకుంటే స్టాప్ లాస్ పెద్దదైపోతుంది, 200 పాయింట్స్ అయిపోద్ది. స్టాప్ లాస్ మనం కింద ఇక్కడ పెట్టుకున్నాము. కాదే మార్కెట్ పైకి వెళ్ళి కొంచెం సైడ్ వేస్గా అయిన తర్వాత ప్రీమియం డికే అనేది జరిగింది. ఈవెన్ దో స్పాట్ చార్ట్లో స్టాప్ లాస్ హిట్ అవ్వకపోయినా సరే మనకి ఆప్షన్స్లో, ఐ మీన్ స్పాట్ చార్ట్లో స్టాప్ లాస్ హిట్ అయినా సరే మనకి ఆప్షన్స్లో అనేది హిట్ అవ్వలేదు. సో నేను 10,000 దగ్గర క్లోజ్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఏమైంది, ఇక్కడ 500 మార్కెట్ ఆర్డర్లో ప్లేస్ చేయబోతుకి 500 లాస్, ఐ మీన్ 500 బ్యాక్ అనేది వచ్చింది. 9,585 ఇస్ టుడేస్ ప్రాఫిట్. ఇక్కడ ఓన్లీ ఈ లెవెల్ దగ్గరే, ఈ లెవెల్ ఉందని తీసుకోలేదు, క్యామ్రిల్లా పిఓట్ కూడా ఉంది. మనకి క్యామ్రిల్లా స్ట్రాటజీస్ ఉన్నాయి. డే ట్రేడింగ్ కోర్సులో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు తెలుస్తుంది క్యామ్రిల్లా స్ట్రాటజీ ఉంది. ఇక్కడ S3 క్యామ్రిల్లా కూడా ఎగ్జాక్ట్గా ఆ స్వింగ్ దగ్గర ఉంది. నేను వీడియోలో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము ప్రీవియస్ సెషన్, ఇంపార్టెంట్ లెవెల్స్ ఎలా మార్క్ చేసుకోవాలన్నది, అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ ఏవి ఇంపార్టెంట్ అండ్ ఎందుకు ఇంపార్టెంట్ అన్నది కూడా మార్చేస్తున్నాం. టుడే ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, ఇంపార్టెంట్ లెవెల్స్ అంటే ఏంటి, ప్రైస్ యాక్షన్, ఆ ప్రైస్ యాక్షన్ ప్రకారమే మార్కెట్ అనేది మూవ్ అయ్యింది. ఓకే, సో ఇక్కడ ఇన్ కేస్ ఈ లెవెల్స్ మార్క్ చేసుకుని వెళ్ళిపోతే మనకి డే ట్రేడింగ్ కోర్స్లో స్ట్రాటజీ కూడా ఉంది. ఇక్కడ S3 క్యామ్రిల్లా స్ట్రాటజీ ఉంది. సో దాని ప్రకారం అయితే వెళ్ళాము. అండ్ ఇది హై ప్రాబిలిటీ అయింది. ఇనిషియల్గా స్టార్టింగ్లో అయితే ఇది లో ప్రాబిలిటీ చెప్పాను, కాకపోతే ఎప్పుడైతే S3 క్యామ్రిల్లా కూడా ఉందో అప్పుడు హై ప్రాబిలిటీ అయింది. సో అందుకు ఈవెన్ ఇంత పెద్ద గ్రీన్ బార్ అయినా సరే ఎంట్రీ అనేది తీసుకున్నాం. కాకపోతే నేను మార్కెట్ అట్లీస్ట్ CPR టచ్ అవుద్ది అనుకున్నాను, అవ్వలేదు. ఇన్స్టెడ్ నిఫ్టీ టచ్ అయిపోయింది CPRని. నిఫ్టీ కొంచెం అగ్రెసివ్గా మూవ్ అయింది. బ్యాంక్ నిఫ్టీలో మూమెంటం జరగలేదు. నిఫ్టీ CPR టచ్ అయిపోయింది, బ్యాంక్ నిఫ్టీలో అవ్వలేదు. ఇక్కడ ఫేక్ బ్రేక్ కూడా అయింది. ఎవరైతే నిఫ్టీ షార్ట్ వెళ్ళారో వాళ్ళందరినీ కూడా ట్రాప్ చేసింది. నిన్న మార్కెట్ షార్ట్ చూసి ఈరోజు కూడా మీరు చాలామంది షార్ట్ ఎంట్రీ వెళ్ళి ఉంటారు. ఎవరైతే వెళ్ళారో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇలాంటి డేస్లో షార్ట్ ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేయకూడదు, ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్ డే ట్రెండింగ్ డే అయిపోయింది కాబట్టి. ఇన్స్టెడ్ రేపు ఏమన్నా ఈ జోన్ బ్రేక్అవుట్ అయితే రేపు తీసుకోవచ్చు, రేపు ఎల్లుండు అవతల ఎల్లుండి అప్పుడు తీసుకోవచ్చు. సో ఓకే గైస్, అయితే డన్ ఫర్ ది డే. అండ్ వీక్ కాదు, మంత్ కూడా ఆల్మోస్ట్ గ్రీన్గానే క్లోజ్ అయింది. సో మన వీడియోలో ఆల్మోస్ట్ 25,000 ప్రాఫిట్ చెప్పాం కదా, 26,000. సో నిన్న 5,000, ఈరోజు 10,000. సో టోటల్ 26 ప్లస్ 15 క్లోజ్ టు 40,000తో అయితే డిసెంబర్ని క్లోజ్ చేస్తున్నాము. సో నాట్ ఏ బిగ్ ప్రాఫిట్స్ బట్ స్టిల్ ఓకే, నాట్ ఏ బ్యాడ్ డీల్ ఆల్సో. సో ఇంట్రెస్ట్ ఉంటే డే ట్రేడింగ్ కోర్స్ జాయిన్ అవ్వచ్చు. అండ్ నాతో పాటు ఇలా లైవ్లో ఉండాలనుకుంటే మీరు వెబినార్ జాయిన్ అవ్వచ్చు. ఓకే, January 1st నుంచి, రేపటి నుంచి January 31st వరకు ఉంటుంది. ఓకే, సో బ్యాచ్ అనేది January 1st నుంచి January 31st వరకు ఉంటుంది. ఫీ వచ్చేసి 9999, క్లోజ్ టు 10,000, 1 రూపీ తక్కువ. కానీ ఈ న్యూ ఇయర్ ఆఫర్ పెట్టాను కదా, వాళ్ళకైతే ఓన్లీ 3,000 రూపీస్కి వస్తుంది. కూపన్ కోడ్ అప్లై చేయాలి. నన్ను పింక్ చేయండి వాట్సాప్లో, కింద వాట్సాప్ నెంబర్ ఉంది కదా డిస్క్రిప్షన్లో ఉన్న చూడండి. వాట్సాప్లో పింక్ చేస్తే నేను మీకు కూపన్ కోడ్ ఇస్తాను. కోర్స్ జాయిన్ అవ్వాలనుకున్నా సరే అంతే, 3,000 రూపీస్తో కోర్స్ అనేది జాయిన్ అవ్వచ్చు. ఈ రెండు కూడా ఆఫర్స్ అనేవి ఈ రోజు నైట్తో అయిపోతాయి. సో ఓకే గైస్, అయితే హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హోప్ యూ ఆర్ సక్సెస్ఫుల్ ట్రేడింగ్ ఇయర్ అహెడ్. Bye, see you in the next video.